ఈరోజు అండి సిలువలో ఉన్న ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే సిలువ లేకుండా క్షమాపణ లేదు. క్రీస్తు మన శాపాన్ని భరించాడు కాబట్టి క్రీస్తు సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అంటాం, ఇదిగో నా శాపము ఆయన భరించాడు, నా కొరకు రక్షకుడు మరణించాడు కాబట్టి ఈరోజు ఆ రక్షణ ద్వారంగా నేను బ్రతుకుతున్నాను, నాకు విడుదల ఉంది, నాకు జయం ఉంది. నేను ఏమై ఉన్నానో క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి. సిలువ లేకుండా రక్షణ లేదు, సిలువ లేకుండా జయము లేదు, సిలువ లేనిదే నీకు ఒక గుర్తింపు లేదు. అవునా కదా? సిలువ లేకుండా క్షమాపణ లేదు, రక్షణ లేదు, జయము లేదు, నీకు ఒక గుర్తింపు లేదు. ఈరోజు నీవు క్రైస్తవుడు అనడానికి క్రీస్తుని నీవు వెంబడించే వ్యక్తి. మన సిలువను మోసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన స్థానంలో యేసు ప్రభు మరణించాడు. ఈరోజు భారాల్ని నువ్వు మోయమని చెప్పట్లేదు దేవుడు, నీ శాపాల్ని నిన్ను మోయమని చెప్పట్లే, నీ అవమానాన్ని నిన్ను మోయమని చెప్పట్లేదు. అంతా సిలువ పైన యేసు ప్రభు మోసాడు కాబట్టి ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ అంటే, నేను దేవుని బిడ్డని. ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని బిడ్డని? డౌట్ లేకుండా చెప్పగలిగిన వారి చేతులు హల్లెలూయా చెప్పండి.